ప్రభువైన యేసుక్రీస్తు నామములో బేతెల్ ప్రేయర్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మరొక మాటను ధ్యానించుకున్నటకు మీ ముందుకు నేను వచ్చి ఉండగా వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 106వ కీర్తన 43వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల గురించి భక్తుడైనటువంటి వ్యక్తి ఈ రీతిగా రాస్తున్నటువంటి మాట, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా హీన దశలో ఉన్నారు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హీన దశలో ఉండడానికి ముందు ప్రారంభ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అనేక పర్యాయములు దేవుడు వారిని ఏం చేసి ఉన్నాడటండి, విడిపించి ఉన్నాడు. అనేక పర్యాయములు అంటే ఒక్కసారి 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు కాదు, అనేక మార్లు, చాలా సార్లు దేవుడు వారిని ఏం చేశాడటండి, విడిపించి ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి విడిపించబడాలన్నా, ఒక కుటుంబం విడిపించబడాలన్నా, కొన్ని ప్రాంతాలు విడిపించబడాలన్నా దానికి వారు ఏదో ఒక బంధకంలో ఉండాలి, ఏదో ఒక శ్రమలో ఉండాలి, ఎక్కడో చెరసాలలో బంధించబడిన స్థితిలో ఉండాలి, శ్రమల పాలై ఉండాలి, అదే రీతిగా అనారోగ్యం అనే సమస్యలతో బాధపడుతూ ఉండాలి. ఈ యొక్క సమస్యలను బట్టి దేవుడు అనేక పర్యాయాలు ఇజ్రాయేలు ప్రజలను విడిపించాడట. అయినను వారు ఎలా ఉన్నారనంటే హీన దశకు వెళ్ళిపోయారు. కారణం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు అనేక పర్యాయములు అంటే ఎర్ర సముద్రం నుంచి, ఆ అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం నుంచి దేవుడు వారిని తప్పించాడు. ఎరుకో గోడల నుంచి వారిని దేవుడు తప్పించాడు, విడిపించాడు ఆ సమస్యల నుంచి. అయితే అలాంటి సమయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి ఈ ఇజ్రాయేలు ప్రజలు వారు ఏం చేస్తున్నారు? హీన దశకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి దేవుని ఆలోచన చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని చిత్తములో జీవించవలసిన ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, వారు తమ ఆలోచనను అనుసరించి, ఎవరి ఆలోచనలంట? వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఆలోచనను బట్టి, అక్కడున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు పెద్దల యొక్క ఆలోచనలు అనుసరించి వారందరూ కూడా దేవునిపై ఏం చేస్తూ ఉన్నారటండి, తిరుగుబాటు చేస్తూ ఉన్నారట. అనేక మార్లు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అనేకమైన బలహీనతల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, అనేకమైన కుటుంబ సమస్యల నుంచి విడిపించాడు, అనేకమైన రోగాల నుంచి దేవుడు విడిపించాడు, అనేకమైన ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తే, అనేక సార్లు అనేక మంది మనల్ని నిందిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. గర్భఫల విషయంలో, వివాహాల విషయంలో, దేవుని సన్నిధి విషయంలో అనేక మంది మనల్ని నిందిస్తూ ఉంటే, ఆ నిందలన్నిటి నుంచి విడిపించబడినటువంటి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అయితే మనం జీవించినంత కాలము కూడా, మనం ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాల్సిన మనం ఏం చేస్తున్నామంటే, మన ఆలోచన చొప్పున మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మనము నడుస్తూ ఉన్నామంట. అందును బట్టి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే హీన దశకి వెళ్ళిపోయారు. వారు కూడా వారి సొంత ఆలోచనను బట్టి, వారి సొంత ప్రణాళికను బట్టి, వారి సొంత చిత్తమును బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంటే హీన దశకు వెళ్ళారని వాక్యం మాట్లాడుతుంది. చూడగలిగితే యోబు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. ఇదిగో వారు స్వబుద్ధిని ఆధారము చేసుకొని వారు ఏమైపోయారంటే హీన దశకి వెళ్ళిపోయారంటే, స్వబుద్ధి అంటే వారు సొంత చిత్తాన్ని, సొంత ఆలోచనని వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆధారపడుతూ ఉన్నారు. స్వబుద్ధి మీద, సొంత ఆలోచన మీద, సొంత చిత్తం మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను మనందరం కూడా ఆయన రక్తం చేత కడగబడి ఆయన రక్షణ వాడలో ఎక్కించబడిన నీవు నేను మనందరం కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఏం చేయాలంటే ఆ హీన దశ మనకు రాకుండా, ఆ కన్నీటి దశ మనకు రాకుండా, ఆ యొక్క రోగము, బలహీనతలు, బంధకాలనే సమస్యలు మనం రాకుండా, అనేక మార్లు ఆయన మనల్ని విడిపించినప్పుడు
మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలని వాక్యం మాట్లాడుతుంది. చూడగలిగితే ఎవరైతే కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నారో వారు కృప వెంబడి కృప పొందుకుంటారని వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు నీవు నేను మనందరం కూడా ఇజ్రాయేలు ప్రజల వలె హీన దశలో ఉండకుండా, దిగజారిపోయినటువంటి ఆ యొక్క స్థితిగతుల మధ్యలో మనం జీవించకుండా, ఇదిగో ఈరోజు నీవు నేను మనందరం కూడా కృతజ్ఞత కలిగి జీవించగలిగితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా కృప వెంబడి కృప ఆయన దయచేయును గాక. ఆమేన్. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.